ఇల్లు, ప్లాట్ కొనే ముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యా సంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న శంకర్పల్లి వైపు చూస్తున్నారు అంతా. అవును, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగం అందరికీ అందుబాటు ధరల్లో గృహాలు లభిస్తుండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ తారాజుబులా దూసుకుపోతోంది. నిర్మాణ రంగానికి కేరాఫ్ గా మారుతున్న శంకర్పల్లి వైపు జోరుగా రియల్ ఎస్టేట్ నిర్మాణంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు మధ్యతరగతి వారిని ఆకర్షిస్తున్న శంకర్పల్లి పరిసరాల్లో 50 లక్షల్లో ఫ్లాట్. శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరలో అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా శంకర్పల్లి వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా శంకర్పల్లి ఆకర్షిస్తోంది. శంకర్పల్లి చుట్టుపక్కల సుమారు 10 సంవత్సరాల క్రితమే ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి. ఇక్ఫై బిజినెస్ స్కూల్తో పాటు ప్రముఖ విద్యాసంస్థలు ఈ పరిసర ప్రాంతంలో ఏర్పాటవ్వడంతో నగరానికి చెందిన వారే ఇక్కడ అధికంగా చదువుకుంటున్నారు. ఇక శంకర్పల్లి నుంచి 30 నుంచి 40 నిమిషాల్లో నగరానికి చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాకు శంకర్పల్లి 29 కిలోమీటర్లు ఉంటుంది. ఇక శంకర్పల్లి నుంచి మెహదీపట్నంకు 36 కిలోమీటర్లు. మెహదీపట్నం నుంచి శంకర్పల్లికి 55 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. శంకర్పల్లి నుంచి కోకాపేట్కు కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. శంకర్పల్లి నుంచి మెహదీపట్నంకు ప్రతి 10 నిమిషాలకు ఓ ఆర్టీసీ బస్సు ఉంటుంది. ఇక శంకర్పల్లి నుంచి సికింద్రాబాద్కు ప్రతిరోజు 11 ట్రైన్ సర్వీసులున్నాయి. ట్రైన్లో ఇక్కడి నుంచి సికింద్రాబాద్కు కేవలం 25 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. శంకర్పల్లి నుంచి సికింద్రాబాద్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. పలు ఐటీ కంపెనీలకు ఇక్కడి నుంచి గంటలోపే చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న గండిపేట నుంచి శంకర్పల్లి వరకు 4 లేన్ల రోడ్డుంది. ఓఆర్ఆర్తో మెరుగైన అనుసంధానం. శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి సమీపంలో ఉన్న లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కు 20 నిమిషాల్లో చేరుకోవడం రవాణా పరంగా బాగా కలిసి వస్తోంది. ఇక్కడి నుంచి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్ లో భాగంగా శంకర్పల్లి, మోకిల, మహాలింగాపురం, సింగాపురం గ్రామాలను నివాస యోగ్య ప్రాంతాలుగా గుర్తించారు. నగరానికి సమీపంలో ఆహ్లాదకర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు శంకర్పల్లి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రభుత్వం 2018 ఆగస్టు 2న శంకర్పల్లిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలో అన్ని మౌలిక వసతులు రావడంతో భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. మోకిలలో ప్లాట్లు, విల్లాల ధరలు అధికంగా ఉండడంతో చాలా మంది శంకర్పల్లి మండల కేంద్రం వైపు అడుగులు వేస్తున్నారు. చుట్టుపక్కల పలు గ్రామాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక్కో వెంచర్ సుమారు 5 ఎకరాల నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులు ప్లాట్లు, విల్లాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఫామ్ హౌస్లు, రిసార్ట్స్లు ఉన్నాయి. ప్రగతి రిసార్ట్స్ వంటి ఎన్నో ప్రైవేట్ రిసార్ట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున కన్వెన్షన్ హాల్స్, రీక్రియేషన్ క్లబ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, స్పోర్ట్స్ జోన్స్ ఉన్నాయి. దీంతో విద్యా సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, వినోద కేంద్రాలు, ఉపాధి అవకాశాలు ఇలా ఎన్నో రకాలుగా శంకర్పల్లి కేంద్ర బిందువుగా మారింది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం కూడా శంకర్పల్లి అందరినీ ఆకర్షించడానికి ఒక కారణంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా శంకర్పల్లిలో అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలు, ఇల్లు, విల్లాలు లభిస్తుండటంతో మధ్యతరగతి వారంతా శంకర్పల్లి వైపు చూస్తున్నారు. గండిపేట నుంచి మొదలు శంకర్పల్లి వరకు సుమారు 50కి పైగా నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. మోకిలలో ఎక్కువగా అపార్ట్మెంట్, విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. గండిపేటలో అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే సుమారు 1,50,00,000 రూపాయలు కావాల్సిందే. అదే గండిపేటకు కాస్త దూరంలో మోకిల, జన్వాడ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 70 నుంచి 80 లక్షల రూపాయల్లో వస్తోంది. ఇక శంకర్పల్లికి సమీపంలో అయితే 50 లక్షల రూపాయల నుంచి కూడా ఫ్లాట్స్ లభిస్తున్నాయి. శంకర్పల్లిలో విల్లాలైతే 2.5 కోట్ల రూపాయల నుంచి మొదలు 10 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. శంకర్పల్లిలో ఇంటి స్థలాలు చదరపు గజం 35,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ధరలున్నాయి. భూముల విషయానికి వస్తే ఎకరం 4 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల వరకు ధరలున్నాయి. నగరంలోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు కేవలం 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో మధ్యతరగతి వారు ఎక్కువగా శంకర్పల్లి మార్గంలో ఇల్లు కొంటున్నారు. రానున్న 2 సంవత్సరాల్లో శంకర్పల్లి రూపురేఖలు మరింత మారనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.